నమస్తే పిల్లలు. ఈరోజు మనం బబ్లు కష్టం రాజు కోపం అనే కథ పార్ట్ 2 చెప్పుకుందాం. మహారాజు బబ్లు మరియు ఆరాధ్యను చూసి కోపంతో, మహామంత్రి, వీరిని తీసుకొని వెళ్లి పాతాళ లోకానికి దగ్గరలో ఉన్న గ్రామంలో వదిలేయండి అని ఆదేశించారు. దాంతో మహామంత్రి చేసేదేమీ లేక భటులతో ఆరాధ్యను చెరసాలలో బంధించి బబ్లుని బ్రహ్మరాకాశి దగ్గర వదిలేయండి అని చెప్పాడు. దాంతో భట్లు బబ్లుని తీసుకెళ్తుండగా మధ్యలో మహామంత్రి వచ్చి బబ్లుతో, బబ్లు, మీ నాన్నగారి పేరు ధనుంజయ మహారాజు. ఆయన ఈ రాజ్యంకి మహారాజుగా ఉండేవారు. చాలా మంచివారు. ప్రజలకి నిత్యం దాన ధర్మాలు చేసేవారు. ఒకసారి పక్క రాజ్యం మన పైకి యుద్ధానికి వచ్చినప్పుడు మీ నాన్నగారు మరియు మన సైన్యం ఎంతో కష్టపడి విజయం సాధించారు. యుద్ధం చివరి దశలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న రాజుగారు మీ నాన్నగారికి ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి మీ తల్లిదండ్రులు జైల్లో పెట్టి ఈ రాజ్యాన్ని పాలిస్తున్నాడు. అంతేకాకుండా మీరు ధనుంజయ రాజుగారి బిడ్డలు అని తెలుసుకొని మిమ్మల్ని భయంకరమైన రాక్షసి దగ్గరికి పంపిస్తున్నారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. భటులు బబ్లుని తీసుకునెళ్లి పాతాళలోకం దగ్గరలో వదిలేశారు. బబ్లు చుట్టూ చూసినా ఎవరూ లేకపోవడంతో కొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న గ్రామం కనిపించింది. అక్కడ వెళ్ళి చూడగానే గ్రామంలో చాలా విషాద ఛాయలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇంతలో సాయంత్రం అయ్యేసరికి ఒక పెద్ద బ్రహ్మరాకాసి వచ్చి ఆవుల దగ్గర పాలు పితికి వాటిని పెద్ద పెనములో వేసి పాలను వేడి చేసి తాగేస్తుంది. అది చూసిన బబ్లు భయపడి కంగారుగా ఒక ఇంటిలో దాక్కున్నాడు. బ్రహ్మరాకాసి వెళ్ళిపోగానే అక్కడికి ఒక మహర్షి వచ్చి ఆ మిగిలిన పాలను తీసుకొని వెళ్లి అక్కడ దూరంలో ఉన్న ఊర్లో ఆ పాలను అమ్మేవాడు. బబ్లుని చూసిన మహర్షి, మీరు ఎవరు, ఇక్కడికి ఎలా వచ్చారు అనడంతో బబ్లు జరిగింది మొత్తం ఆ మహర్షితో చెప్పాడు. మహర్షి బబ్లుతో, ఆ రాక్షసి నిన్ను చూస్తే నీ ప్రాణానికి ప్రమాదం అని ఆ బ్రహ్మరాకాశికి తెలియకుండా తన ఇంట్లో దాచిపెట్టాడు. ఎప్పటిలాగానే బ్రహ్మరాకాశి వచ్చి పాలను వేడి చేస్తుండగా వెనకాల నుండి మెల్లగా బబ్లు ఆ రాకాసి వేడివేడి పాలలో తోసేశాడు. ఆ వేడికి తట్టుకోలేక ఆ రాకాసి చనిపోయింది. బబ్లు మరియు మహర్షి ఎంతో సంతోషించారు. బ్రహ్మరాకాసి చనిపోవడంతో ఆ మహర్షికి కూడా తన శక్తులు అన్నీ వచ్చేశాయి. మహర్షి తన దివ్య శక్తులు ఉపయోగించి బబ్లుకి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్నాడు. బబ్లుకి ఒక బంగారు రథాన్ని ఇచ్చాడు. చూడు బబ్లు, ఈ రథం చాలా శక్తివంతమైంది. నీకు యుద్ధంలో ఉపయోగపడుతుంది. అలాగే ఈ దివ్య ధనుసు కూడా తీసుకో అని చెప్పి ఇక్కడికి తూర్పు అడవిలో ఈ రాక్షసి అన్న అతి భయంకరమైన రూపం మార్చుకునే రాక్షసుడు ఉన్నాడు. వాడిని కూడా నీ బాణాలతో వధిస్తే నీకు బంగారు రథంతో పాటు 2000 మంది సైనికులు వస్తారు. వీరితో నువ్వు మీ నాన్నగారిని రక్షించుకొని ఆ దుష్టరాజుని ఓడించి నీ రాజ్యాన్ని దక్కించుకో అని చెప్తాడు. ఆ రాక్షసుడు నీ చంపడానికి కేవలం 20 రోజులు మాత్రమే ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత బబ్లు ఆవులను తోలుకొని అడవిలోకి వెళ్ళాడు. దూరంలో చెట్లు కింద స్వామి చెప్పిన రాక్షసుడు నిద్రపోతున్నాడు. ఆవులు అడవిలోకి రావడం గమనించిన రాక్షసుడు రూపం మార్చుకొని ఆవుల పైన దాడి చేశాడు. అది చూసిన బబ్లు ఆ రాక్షసుడితో యుద్ధానికి దిగాడు. తన దివ్య ధనస్సు నుండి బాణాలు వదిలి ఆ రాక్షసుడిని చంపేశాడు. తిరిగి ఇంటికి వెళ్ళగానే బంగారు రథం మరియు 2000 మంది గంధర్వ సైనికులు బబ్లుకి సహాయంగా వచ్చారు. తన రాజ్యంని దుష్టరాజు నుండి కాపాడుకోవాలని రాజుపైకి యుద్ధానికి వెళ్ళాడు. వేగుల ద్వారా సమాచారం అందుకున్న దుష్టరాజు తన సైనిక బలంతో బబ్లు సైన్యంతో యుద్ధం చేయసాగాడు. యుద్ధం చాలా భీకరంగా సాగుతుంది. ఇరు సైన్యాలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఆ దుష్టరాజు మరియు బబ్లు ద్వంద్వ యుద్ధంకి దిగారు. ఆ దుష్టరాజు బబ్లుని రక్తం వచ్చేలా కొడుతుండగా వెనక నుండి 2 పదునైన బాణాలు వచ్చి రాజు గుండెల్లో దిగడంతో రాజు కుప్పకూలాడు. బాణాలు వేసింది ఎవరు అని చూడగా బబ్లు చెల్లెలు ఆరాధ్య బంగారు రథంతో
దివ్య ధనుస్సుతో ఆ దుష్టరాజుని హతమార్చింది. బబ్లు మరియు ఆరాధ్య కలిసి ఆ దుష్టరాజు సైన్యాన్ని మొత్తాన్ని తరిమి కొట్టారు. నువ్వు ఎలా చెల్లి అని బబ్లు అడగగా, మహామంత్రి గారు యుద్ధం జరిగే సమయంలో జైలుకు వచ్చి నన్ను మన తల్లిదండ్రిని విడిపించి నాకు జరుగుతున్నదంతా చెప్పారు. నేను వెంటనే రణరంగంలోకి వచ్చాను అన్నయ్య అని చెప్పింది. దుష్టరాజు చనిపోవడంతో మగధ రాజ్యంలో ప్రజలు ఎంతో సంతోషించారు. ధనుంజయ మహారాజు మళ్లీ సింహానాన్ని అధిరోహించి బబ్లుని సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించి రాజ్యాన్ని పాలించాడు. పిల్లలు, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేసి షేర్ చేయండి.